తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందించనున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మీకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి గురువు, శని, రాహు, కేతుల స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు వీళ్ళు? సో కర్కాటక రాశిలో ముందు మనకు వచ్చే నక్షత్రాలు ఏంటంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు వాళ్ళకి. తర్వాత హస్తేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. 9 పాదాలు 3 నక్షత్రాలకి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ కొంచెం చూసుకుందాం. ఆదాయం వచ్చేసి 8, వ్యయం వచ్చేసి 2, రాజపూజ్యం 7, అవమానం 3. సో కర్కాటక రాశి వాళ్ళకి కొంత మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఓకే, గురువు మే 15 వరకు ఏకాదశ స్థానం నుంచి వ్యయ స్థానంలోకి వస్తున్నారు. సో వ్యయ స్థానమైన మిథునంలోకి సంచరిస్తున్న రజితమూర్తిగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా భాగ్యస్థానం అందు రజితమూర్తిగా సౌభాగ్యాన్ని అందిస్తున్నాడు. రాహుకేతులు ఇద్దరు కూడా మే 18 నుండి అష్టమ ద్వితీయ స్థానాల్లో తామరమూర్తులుగా సామాన్య సౌఖ్యాలు ఇచ్చి వాహనాలు, యోగాలు ఇస్తున్నారు వాళ్ళు. సో ఇలాగ కర్కాటక రాశి వాళ్ళకి కాస్త మంచి మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. ఎంత మంచి మెరుగైన ఫలితాలు అంటే వీళ్ళకి ఇంట్లో అన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు, ఇప్పుడు దాకా వివాహాలు కాలేదు అనుకునే వాళ్ళకి వివాహాలు జరగడము, ఉద్యోగాల్లో లాభాలు లేని వాళ్ళకి ఉద్యోగాల్లో లాభం రావడము, అంటే ఉద్యోగ లాభం అంటే ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ పెరగడము, వ్యాపారస్తులకి అనుకూలమైన వ్యాపారస్తులు భాగస్వాములు దొరకడము, సో వాళ్ళతో వ్యాపారాలు అనుకూలంగా బ్రహ్మాండంగా సాగడము, విద్యార్థులకి విద్య అనుకూలంగా ఉండడము, ఇలాగా ప్రతిదీ వీళ్ళకి కాస్తంత అనుకూలమైన విషయాల్లో కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఏంటంటే వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, కాస్త ఓన్ ప్రొఫెషనల్గా రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాస్తంత ఇబ్బందులు అనేది ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు అంటే కాస్త గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడము, ఏ పని చేసినా ఆలోచించి 10 వరుసలు ఆలోచించి చేయడం. ఇప్పుడు అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ఈ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కాస్త ఏంటంటే చేసే ముందు ఒకసారి ఆలోచించడం అనేది చాలా అవసరం. ఈ పని కరెక్టా కాదండి. వ్యయ స్థానంలో గురువు అనేది ఎప్పుడు కొన్ని వీళ్ళకి కాస్త ఏదైనా ఇబ్బంది వస్తే అది పూర్తిగా ప్రమాదంలో ముంచే వరకు కనబడదు. ముందుగా ఏ సిగ్నల్స్ రావు, లాస్ట్ అయిపోయిన మూమెంట్కి వస్తుంది అనమాట. సో అలాగే వీళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు 1 వరుసలు ఆలోచించుకొని ప్రారంభం చేస్తే ప్రొఫెషనల్స్ రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి. వాళ్ళు ఏం చేస్తే చిన్న తప్పు చేసినా అది పెద్ద భూతత్వంలో పెట్టి చూపించి బాగా గొడవ డిస్టర్బెన్స్ చేస్తుంటారు వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానంలో రాహు, అందువల్ల ఏంటంటే ఒక రకమైన ఇబ్బందులు, ఒక రకమైన మాయలో పడ్డము, దానివల్ల చాలా కష్టపడ్డాము అనేది జరుగుతుంటుంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఓన్లీ ప్రొఫెషనల్స్గా ఉన్నారు, యాంకర్స్ కావచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే, ఎవరైతే ఇండిపెండెంట్గా వాళ్ళు కంటూ ఒక ఐడెంటిటీ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ముఖ్యంగా వాళ్ళకి. మిగతా సంతాన భాగ్యం కోసం ఎదురు సంతాన యోగం బాగుంటుంది. విదేశాల్లో జాబ్ చేయాలనుకో, విదేశాల్లో వెళ్ళాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. బ్రహ్మాండంగా వాళ్ళకి విదేశాలకు వెళ్ళడం అవుతుంది, వాళ్ళకి మంచి గుర్తింపు అనేది జరుగుతుంది, సాగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే శనేశ్వరుడు అష్టమ స్థానం నుంచి 9వ స్థానానికి వెళ్ళడం వల్ల దానివల్ల లాభాలు అనేది ఏం లేదు. భాగ్యస్థానంలో శనేశ్వరుడు మనకేం లాభం తెచ్చి ఇవ్వడం కాదు, మనకంటూ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు దాకా అష్టమ శనేశ్వరుడు ఏదైతే ఉన్నాడో అక్కడి నుంచి బయటపడ్డాం కనుక కాస్తంత రిలీఫ్ వచ్చి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ శనేశ్వరుడు, రాహు ఇద్దరు కూడా ఒకే రకమైన ఫలితాలు కనిపిస్తుంటాయి. అంటే ఇప్పుడు రాహు మనకి మే 18 వరకు మీన రాశిలో ఉంటాడు, తర్వాత నుంచి కుంభరాశికి వచ్చేస్తాడు. అప్పటి నుంచి వీళ్ళకి అష్టమ రాహు, అప్పుడు అష్టమ రాహు. అందువల్ల ఏంటంటే కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళకి అవసరం. అష్టమ శనేశ్వరుడు ఏంటంటే కష్టాలు పెడతాడు, కానీ మన పేరుని దాన్ని భగ్నం చేయడు. కానీ ఇక్కడ అష్టమ రాహు మన పేరు మీద నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం చేసే ఏదో ఒక మిస్టేక్ని తన భూతద్దన బయట చూపించి
ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో రాజకీయ నాయకులు చాలా కష్టపడి వర్క్ చేయాలి. కష్టపడి వర్క్ చేస్తే కనుక మంచి వాళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది. లేకపోతే పదవులు పోవడం కానీ పదవులు తీయడం కానీ జరుగుతుంది. అది అన్నిటికీ ఏంటంటే పదవి ఉన్నవాళ్ళు ఈ అష్టమ రాహు రావడంతో వీళ్ళకి ఏంటంటే బద్ధకంగా మారిపోయి మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయిలే, మాకు బ్రహ్మాండం అనుకుని అలా వెళ్ళే వాళ్ళని కూడా దింపే అవకాశం ఉంటుంది. ఇక రాహు ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉన్నా కేతు కూడా ఉంటాడు దిగస్థానం. ఖచ్చితంగా ఆలోచనలు తారుమారు చేసేస్తుంటారు. ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారుతారు. సో బయట వాళ్ళు ఎక్కడ బయట నుంచి రారు, ఇంట్లో వాళ్ళే చేస్తారు ఏదైనా. ఇప్పుడు ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఏంటంటే ఇంట్లో వాళ్ళే చేయొచ్చు. తెలిసిన వాళ్ళు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, అంతర్గత లోపల శత్రువులుగా మారుతూ ఉంటారు. సో మన మీద ఈర్ష్య అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అది ఆ శత్రువుగా మారడానికి కారణం. ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇది. మిగతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అన్ని యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేవు. సో ఎలా చూసుకున్నా అతి ముఖ్యమైనటువంటి గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు కూడా కొంచెం అనుకూలత తక్కువ ఉంది కాబట్టి మరి ఈ అనుకూలం పెంచుకునే దానికోసం వీళ్ళ అనుగ్రహం కోసం ఎలాంటి పూజలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది? సో ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి? మరి వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కనుక ఎప్పుడు కూడా గురువు ఒక అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని వీళ్ళు ఎక్కువ గురువు సంబంధించిన మంత్రాలు అనుష్ఠానం చేసుకోవడం. శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని ఆలాపనగా చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఉంటే అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఏదైనా ఆవేశం వచ్చినా, కోపం వచ్చినా శ్రీదత్త శరణమమ్మ, శ్రీదత్త శరణమమ్మ అనుకోవచ్చు. లేకపోతే జై గురుదత్త, శ్రీ గురుదత్త, మాకు ఇది రాలేదు అని శ్రీ గురుదత్త, జై గురుదత్త అనుకుంటూ ఉంటాం. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, వీళ్ళిద్దరు అయితే కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు వీళ్ళు ఆలాపన చేస్తూ ఉండాలి. ఎంత బాగా ఆలాపన చేస్తే వీళ్ళకి అంత మంచి ఫలితాలు వస్తుంటాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళు చేసినా చెప్పే పెద్దగా ఎనర్జీస్ వాళ్ళకి పాజిటివే ఉంటాయి, కానీ వీళ్ళకి మాత్రం కష్టకాలం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి మంచి రంగాల్లో ఉండే వాళ్ళందరూ ఆశ్లేష నక్షత్రం వాళ్ళే. మీడియా రంగంలో కానీ ప్రొఫెషనల్గా కానీ వీళ్ళంతా కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ ప్రతిదీ అనాలిసిస్ చేయడము, దాని గురించి వెతికి తీయడము, మాట్లాడడం, చేయడం జరుగుతుంటుంది. అలాగే పుష్ప నక్షత్రం వాళ్ళు కూడా మంచి మంచి రంగాల్లో మంచి మంచి స్థాయిలో ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక నామాన్ని ఆలాపన చేస్తున్నారు. శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనుకోవచ్చు, హరే కృష్ణ 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 గోవింద అనుకోవచ్చు, శ్రీకృష్ణ ఆయన నమః అనుకోవచ్చు, శ్రీకృష్ణ ఆయన నమః అనుకోవచ్చు. పుష్ప నక్షత్రం వాళ్ళు శ్రీకృష్ణ ఆయన నమః అనుకుంటుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తుంటాయి. అది అంతా కృష్ణుడి సమర్పణ, కృష్ణుడికే అంతా అని చెప్పి సంగీతం అనుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు, నిందలు రాకుండా బయటపడతారు. లేకపోతే కొంచెం నిందలు వచ్చి అవమానపడే అవకాశాలు కనిపిస్తుంది, కానీ జాగ్రత్త ఉండాలి. ఈ విశ్వావసనామ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.